భారత్తో జరిగిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ ప్లేయర్లు ఓవరాక్షన్ చేశారు. మరి ముఖ్యంగా ఇండియా ఇన్నింగ్స్ సమయంలో పాక్ పేసర్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. వికెట్ పడగానే హద్దులు మీరి మరీ సెలబ్రేషన్స్ చేస్తూ ఇండియా ప్లేయర్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే భారత యంగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీని అవుట్ చేసిన అలీ రజా ఓవరాక్షన్ చేశాడు. వైభవ్ క్యాచ్ అవుట్ కాగానే రజా అతడి వైపు చూస్తూ గట్టిగా అరుస్తూ ఏదో అన్నాడు. దీంతో సహనం కోల్పోయిన వైభవ్ అదే రీతిలో బదిలిచ్చాడు. అయితే పాకిస్తాన్ నిర్దేశించిన 347 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్ ఇన్నింగ్స్ ఆరంభించింది. టీమిండియా ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ క్రీజులోకి వచ్చినప్పటి నుంచే పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అయితే భారత స్కోరు 49 పరుగుల వద్ద ఉండగా వైభవ్ సూర్యవంశీ అవుట్ అయ్యాడు. ఈ టోర్నీలో ఫుల్ ఫామ్లో ఉన్న వైభవ్ వికెట్ పడటంతో పాక్ ఆటగాళ్లు అత్యుత్సాహంతో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. వైభవ్ సూర్యవంశీ అవుట్ అయ్యాక సైలెంట్గా డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్తున్న సమయంలో పాక్ బౌలర్ అలీ రజా అతన్ని ఉద్దేశించి ఏదో కమెంట్ చేశాడు. దీంతో వైభవ్ సూర్యవంశీకి చిర్రెత్తుకొచ్చింది. వెనక్కి తిరిగిన వైభవ్ పాక్ జట్టు వైపు చూస్తూ తన షూను చూపించాడు. అలాగే మీరు నా కాలి కింద ధూళితో సమానం అన్నట్టుగా అతను ఒక సైగ చేశాడు. వెంటనే అంపైర్లు జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఇక వైభవ్ కంటే ముందు టీమిండియా కెప్టెన్ ఆయుష్ మాత్రేను కూడా అలీ రజా రెచ్చగొట్టాడు. మాత్రేను అవుట్ చేసిన తరువాత ఏదో అసభ్య పదజాలంతో దూషించాడు. వెంటనే చురెత్తుకొచ్చిన ఆయుష్ మాత్రే అతడి వైపు దూసుకు వెళ్లాడు. ఈ ఘటనలు క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇది చూసిన ఇండియన్స్ భాష్ వైభవ్ మాత్రే పాక్కు దిమ్మ తిరిగేలా కౌంటర్ ఇచ్చారు అంటూ కమెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ విషయానికి వస్తే అండర్-19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్ నిలిచింది. టోర్నీ ఆశాంతం జైత్రయాత్ర సాగించిన భారత్ కీలకమైన చివరి పోరులో చేతులెత్తేసింది. దీంతో దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించిన పాకిస్తాన్ 191 పరుగుల భారీ తేడాతో ఇండియాపై గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం 348 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా 26.2 ఓవర్లలో 156 పరుగులకే ఆలౌట్ అయింది. భారత యువ కెరటాలు అందరూ విఫలం కావడంతో టీమిండియా కుర్రాళ్లకు ఓటమి తప్పలేదు. దీంతో టోర్నీ మొత్తం విజయాలతో దూసుకువెళ్లిన ఇండియా కుర్రాళ్లు ఫైనల్ పోరులో ఓటమి పాలై నిరాశతో ఇంటిముఖం పట్టారు.